ఎందుకు వచ్చావు గైస్? ఓకే ఆంటీ మీరు కూడా హై చెప్పండి. No? Da. వస్తాను. వచ్చి ఆశీర్వాదం ఇట్లా గోమాతలకి ఏమన్నా రాస్తారంటే గోశాలకు అట్లా గడ్డి తెస్తాం గోత్రనామాలతో గోశాలకి పువ్వులకి. నేను అక్కి కంటనా ఏమైనా పెట్టు ఇట్లా దుసుకున్నట్టే ఉండేది అని అంటారు. అట్లేముండదు అట్లేముండదు మమ్మీ అంటారు. పట్టుకున్నాం మేము ఏ పని పట్టుకున్నాం చెప్పాక తీసుకురా మేబీ. సో ఇది అంతా పాండురాజు మరణం గురించి అన్నమాట. ఇంత డీటెయిల్గా ప్రతిదీ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాండవుల హస్తినాపురం ప్రవేశం, పాండవులు హస్తినాపురంలోకి ఎలా ప్రవహించారు ఏంటి అనేది ప్రతి డీటెయిల్డ్గా ఉంది. దెన్ ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ ఉంది భీష్ముడి విష ఆహారం తినుట. భీష్ముడు విషం ఎలా తింటున్నాడు, ఎలా కన్స్యూమ్ చేశాడని ప్రతిదీ మనకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దెన్ ఈ సన్నివేశం అయితే కుర్ర పాండవులు చెరుగుడు ఆట ఆడడం అన్నమాట. ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు పాండవులు ఎలా ఆటలు ఆడేవారు అనేసి. ఇలా ప్రతిదీ మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ పాండవులు కౌరవాస్ ప్లేయింగ్ ద గేమ్ అని ఇక్కడ మనకు ప్రతిదీ బోర్డులో నీట్గా మెన్షన్ చేస్తారు. సో ఎవరు వచ్చినా వాళ్ళకు సింపుల్గా అర్థం అయిపోవాలి అన్నది. ఇది చాలా చిన్న పిల్లలకి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. లైక్ వాళ్ళు బుక్స్లో చదవడమే కానీ రియలిస్టిక్గా చూడలేరు కదా. సో దీనివల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏకలవ్య ఆఫరింగ్ హిస్ థమ్ అండ్ యాజ్ ఫీట్ టు ద్రోణాచార్య. ఏకలవ్యుడు తన ఫింగర్ని కట్ చేసుకున్నట్టు మనకు లెసన్స్లో చెప్తారు కదా. సో ఇదే అనమాట ఇది. సో ఇలా ప్రతి సీన్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ అని ఇక్కడ ప్రతి బోర్డ్ అనేది అయితే మెన్షన్ చేశారో ఆ బోర్డ్ని బట్టి మనం ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో నేను ప్రతిదీ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఎంత పాసిబుల్ అయితే అంత నీట్గా. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పక్కా చేయాల్సిందండి. సురేంద్రపురి ఇది వచ్చేసి పిల్లలకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ప్రతి ఇంట్రెస్టింగ్ విషయం అనేది. సో ఈ సిచ్యువేషన్ వచ్చేసి అయితే కుంతిదేవుడు హస్తినాపురంపై ఎలా రౌండ్గా తిరుగుతున్నాడు అంటే తన ఎలిఫెంట్ పైన అనే సిచ్యువేషన్ అనేది చూడండి. దెన్ ఇక్కడ ప్రతి సీన్ ప్రతిదీ మనకు రియలిస్టిక్గా కనిపిస్తుంది అండి. లైక్ ఒక 3D యానిమేషన్లో ఎలా అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అది ప్రతిదీ ఉంటుంది అనమాట ఇక్కడ. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధర్మరాజు యమరాజు పట్టాభిషేకం. సో పట్టాభిషేకం అనేది ఎలా జరుగుతుంది అనేది. దాని ఇక్కడ మా మమ్మీ అండ్ ఆంటీ వచ్చేసి ఫొటోస్ దిగుతున్నారు చూడండి. ఇదంతా డీటెయిల్గా ఎంత బాగుందో. అండ్ టెంపుల్ వ్యూ అయితే అండి అస్సలు అవసరం ఉంది. సో ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనకు
18 అష్టశక్తి పీఠాలు. సో, మనకి అమ్మవారి శక్తి పీఠాలనేవి ఉంటాయి కదా! 18 ఇవన్నీ ఒకే దగ్గర మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా వరకు మనం అన్ని శక్తి పీఠాలు చూడలేకపోతాం. సో, ఇది ఇదొకటి శంఖాదేవి. ఇది తింకోటి శ్రీలంకలో ఉంది. ఇది కామాఖ్యాదేవి కంచి తమిళనాడు. ఇదొచ్చి శృంఖలాదేవి గంగాసాగర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దాని తర్వాత ఇదొచ్చేసి చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక. ఈ అమ్మవారు వచ్చేసి జోగులాంబాదేవి అలంపూర్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇలా ప్రతి 18 శక్తిపీఠాలు అమ్మవార్లు ఒకే దగ్గర దర్శనం ఇస్తారన్నమాట మనకి. చూడొచ్చు. సైడ్ వస్తే మనకు స్వామి వాళ్ళు దర్శనం ఇస్తారు. సో విష్ణు, శివుడు అలా మనకు వివిధ రకాల దేవతామూర్తులు దర్శనం ఇస్తారు అన్నమాట. ఇది వచ్చేసి పురుషుక్రాదేవి పీఠం ఆంధ్రప్రదేశ్. మళ్ళీ గిరిజాదేవి జగిపూర్ వద్ద ఒరిస్సా. ఇలా 18 శక్తి పీఠాలు ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి డీటెయిల్స్ అన్ని చాలా నీట్గా వివరించి చెప్తున్నారు. మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తాడు. మనకు తిరుపతిలో ఎలా వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఇక్కడ సేమ్ అలానే దర్శనం ఇస్తాడు. మనం స్వామిని చాలా దగ్గర నుంచి చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే విగ్రహ రూపులకు ప్రాణ ప్రతిష్ఠ అనేది చేయలేదన్నమాట. దెన్ ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇది వచ్చేసి కాలేయమర్దన భూతాళంపై సింహములతో ఉన్న భరతమాత. సో దీని ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట భరతమాత. చలో లైట్స్ సీ. మనకు నాగలోకం అనేది ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ అయితే నాగం పాముతో ఉంది. ఎంట్రన్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ నాగలోకం ఎలా ఉంటుంది అనేది మనం రియల్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తాం. లెట్స్ సి ఎలా ఉంది లోపల ఏంటి అని. ఇక్కడ మనకి ప్రతిదీ స్కానర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కానర్ ని స్కాన్ చేసి లోపల చూడండి గైస్, రియలిస్టిక్ గా ఉంది. అన్ని నాగం పాములతో ఈవెన్ స్కిన్ అయితే ఎలా ఉంటుందో అలా. అండ్ ది ఎఫెక్ట్స్ అవన్నీ చూడండి. సౌండ్స్ రియలిస్టిక్ గా ఒక నాగం పాము ఎలా అయితే బుస కొడుతుందో సేమ్ అలాంటి సౌండ్స్ అనేది విజువలైజ్ చేస్తున్నాను. చూడండి ప్రతిదీ ఎంత డీటెయిల్ గా ఉందో. మేబీ మీకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వినిపిస్తున్నాయేమో కదా, నాగలోకంలో ఎలా అయితే ఉంటుందో అలా. చూడండి సో నాతో రా. సో ఇక్కడ ఇది వచ్చేసి మాను చరిత్ర అన్నమాట. ఇక్కడ ప్రతిదీ డీటెయిల్ గా అన్ని ఉన్నాయి. చూడండి ఆ ఫిష్ ఎంత రియలిస్టిక్ గా ఉంది అసలు. ఎవ్రీథింగ్. ఇప్పుడైతే మనం మానలోకానికి అయితే వెళ్ళిపోతున్నాం. చూద్దాం. పార్ట్స్ ఆఫ్ సీన్స్ కూడా మెన్షన్ చేస్తున్నారండి. లైక్ ఎవ్రీవన్కి తెలుగు అనేది రాదు కదా, సో ఇంగ్లీష్లో చాలా నీట్గా మెన్షన్ చేశారనమాట. లైక్ ఆ సీన్స్ కింద ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది. మనకు కార్టూన్లో పార్ట్స్ వైజ్ వస్తాయి కదా, అలా పార్ట్స్గా నీట్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహ అవతారం సందేశం అన్నమాట. ఇటు సైడ్ చూస్తే ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ క్రొకడైల్ పట్టుకోవడం ఆ సీన్ అనమాట. ప్రతిదీ నీట్ గా మెన్షన్ చేశారండి. లైక్ అందరికి అర్థమయ్యేటట్టు అసలు ఉన్న స్టోరీ ఏంటి అని. ఇది చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వాటర్ స్ప్రింకిల్ కూడా అవుతున్నాయి. సో ఇక్కడ ఈ సన్నివేశం అయితే ఇంద్రలోకంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా డీటెయిల్ గా చూపిస్తున్నారు అనమాట. లైక్ వీళ్ళు తాండవం చేయడం
అది ఇది ఇది నీట్‌గా కళ్యాణం ఎవ్రీథింగ్ అండి. ఇది డీటెయిల్‌గా చూసుకోవచ్చు. ఆసమ్ అంటే ఆసమ్ ఉందండి. ఇంకా ఈ వెహికల్ కూడా ఉంది. లైక్ ఎవరైతే ఓకేనా? సో, ఇదైతే కృష్ణుడు తన చిట్కనెలతో గోవర్ధనగిరిని ఎలా లిఫ్ట్ చేశాడు, ఏంటి అనేది డీటెయిల్‌గా ఉంది. ఈ సిట్యుయేషన్ చూస్తే మీకేం గుర్తుకొస్తుంది గైస్ చెప్పండి. మనం చిన్నప్పుడు 'లిటిల్ కృష్ణలో' చూస్తుండే కదా! గోపికలు స్నానం చేస్తుంటే చిలిపి కృష్ణుడు వాళ్ళ క్లోత్స్ దొంగతనం చేయడం. సో, ఇది అన్నమాట అది కృష్ణుడు గోపికల క్లోత్స్ దొంగతనం చేయడం. అండ్ గోపికలు మనందరికీ తెలుసు కృష్ణుడు ఎంత కొంటెవాడు అనేది. ఇన్‌పిస్ పద్మావతి అమ్మవారు ఇచ్చిన ఊరు. సో గైస్ ఇదైతే కైలాసంకి దారి అన్నమాట. ఇట్లా వెళ్ళాలి మనం. చూపిస్తాను. కైలాసం దా మెల్ల మెల్ల మెల్ల. లైక్ ఇటు కైలాసం దారికి వచ్చేటప్పుడు చెప్పులు అయితే విప్పేసి రావాలి. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది ఉందన్నమాట. జాగ్రత్తగా. చూడొచ్చు వాటర్ ఎంత వరకు ఉందో. లిటరల్లీ నాకు మోకాళ్ళ వరకు వస్తుందన్నమాట ఈ వాటర్. ఇలా వాటర్ లోనే మనం ప్రతిదీ దర్శించుకోవాలన్నమాట. ఇది వచ్చేసి రావణాసుడు తన 10 హెడ్స్ తో. ఇక్కడ చూడొచ్చు కైలాసంలో శివ పార్వతులు, వినాయకుడు, ప్రతి దేవుడు అన్నమాట. కైలాసం ఎలా ఉంటుంది అనేది మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి ఎంట్రన్స్. ఈ సన్నివేశం అయితే శివుని ఊరేగింపు అన్నమాట. ఇక్కడ శివుడు ఎలా ఊరేగించారు ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నారా గైస్. ఈ పిక్చర్ వెనకాల స్కానర్ కనిపిస్తుంది కదా. ఈ స్కానర్ స్కాన్ చేస్తే మనకు డీటెయిల్డ్ స్టోరీ అనేది వస్తుంది అన్నమాట. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మీకు వినిపిస్తుందా సౌండ్స్? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఇది వచ్చేసి శివ పార్వతి కళ్యాణం గైస్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శివ పార్వతి వాళ్ళ కళ్యాణం. అండ్ మనకు మళ్ళీ ఇక్కడ సో సౌండ్స్ వినండి. ఇది శివుని నృత్యం అన్నమాట. శివుడు ఎలా డాన్స్ చేశాడు ఏంటి అనేది. సో డాడీ నీకు ఈ స్టోరీ తెలుసా? శివతాండవం అన్నమాట నా ఇది. సో మమ్మీ నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? శ్రీశైలం మల్లికార్జున స్వామి అన్నమాట. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఎలా అయితే దర్శనం ఇస్తాడు అలా ఇక్కడ భీమేశ్వర్. ప్రతిది మన వరల్డ్ వైడ్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉన్నాయి గైస్. లైక్ మనకి ఎవరికైతే పాసిబుల్ అవ్వదో ఇక్కడ మనం 12 జ్యోతిర్లింగాలు అంటాం కదా. ప్రతి జ్యోతిర్లింగం అనేది ఇక్కడ ఉంది. చూడొచ్చు మీరు ప్రతిది ఎవ్రీథింగ్ చిన్న మైన్యూట్ కూడా చాలా నీట్ గా ఉంది. సో ఇదైతే గంగా అవతారం ఎలా అయ్యింది ఏంటి అనేది చూడండి గైస్. గంగాదేవి అవతారం ఎలా ఎత్తారు ఏంటి అని. దెన్ మనకు ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఎంట్రన్స్ అనేది ఉంది. ఈ ఎంట్రన్స్ లైక్ ఇక్కడ బోర్డు ఉంది కదా. ఇది ఏంటి అనేది ఇది పాము నోటిలో నుంచి వెళ్ళడం అన్నమాట. చూడొచ్చు ఇది కంప్లీట్ గా పాము లోపట ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంది. లైక్ డింకి చూడాలి లోపల ఎలా అయితే ఉందో. ఈ రూఫ్ కానీ ఏదైనా కానీ చాలా నీట్గా ఉంది. ఒక పాము ఏదైనా మింగినప్పుడు దాని లోపలికి ఎలా అయితే వెళ్తుందో అలానే ఉందన్నమాట. ఆ కర్వ్స్, ఆ టర్నింగ్స్, ఎవ్రీథింగ్ ఎంత డీటెయిల్ గా ఉందంటే అసలు. మనం దాని బయటికి వచ్చాక ఇక్కడ కృష్ణుడు రాక్షసులని ఎలా వధించాడు అనేది అనమాట. ఇక్కడ ఎవ్రీథింగ్ ఎలా సంహరించాడు రాక్షసులని అని. నేనైతే ఇవన్నీ చిన్నప్పుడు 'లిటిల్ కృష్ణ' అనే కార్టూన్ వస్తుండే అందులో చూసాను. ఇప్పుడు ఇదంతా రియలిస్టిక్ గా చూస్తుంటే చాలా ఎక్సలెంట్ ఉంది.
మళ్ళీ మనం ఈ వేకి వస్తే సౌండ్స్ చూడండి గైస్, ఎవ్రీథింగ్ ఏ సీన్ కి రిలేటెడ్ ఉందో అలా సౌండ్స్ అయితే ప్లే అవుతూ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ బుద్ధుడి జననం ఎలా జరిగింది ఏంటి అనే సీన్ అన్నమాట ఇది. దాని తర్వాత బుద్ధుడి మ్యారేజ్, బుద్ధుడి వివాహం ఎలా జరిగింది ఆ సిచ్యువేషన్. మా మమ్మీ వాళ్ళైతే చాలా చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ గుర్తుందా గైస్ మీకు? ఎంత మందికి తెలుసు? లైక్ బుద్ధుడు లీవింగ్ హిస్ హౌస్, టెక్స్ట్ బుక్స్లలో అలా ఇలా చదువుతాం కదా మనం. తెలుగు స్కూల్లో తెలుగు లెసన్స్ ఉంటాయి. దాని తర్వాత బుద్ధుడు ఆ చెట్టు కింద యాగం చేయడం, అది ఇది సుజాత ఆఫరింగ్ ఫుడ్ టు బుద్ధ, ఎవ్రీథింగ్ మనకు డీటెయిల్ గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు. వస్తే బుద్ధుడు సన్యాసం ఎలా ఇస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు. బుద్ధ గివింగ్ సన్యాస టు హిస్ వైఫ్. దెన్ నెక్స్ట్ ఇక్కడ బుద్ధ గివింగ్ సన్యాస టు హిస్ సన్స్. ఎవ్రీథింగ్ ఇంకా సన్యాసం వాళ్ళు ఎలా తీసుకున్నారు ఏంటి అనేది ఇదంతా సిచ్యువేషన్. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి. సో ఇలా బయటికి వస్తే మళ్ళీ వే ఇట్లా ఉందన్నమాట. గైస్ శబరిమలలో అయ్యప్ప స్వామి ఎలా ఉంటాడని మనకు అందరికీ ఆ ఛాన్స్ అనేది రాదు కదా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం శబరిమలలో. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది అయ్యప్ప స్వామి శబరిమలలో ఎలా ఉంటాడని. ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రతిదీ ప్రజెంట్ చేశారు. సో గైస్ ఇదైతే మహిషాసుర వర్ధిని. ఒకసారి స్టాచ్యూ అయితే చూడండి, చాలా పెద్దగా ఉందన్నమాట. అమ్మవారు రాక్షసులని ఎలా సంహరించారు ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్ గా ఉంది. సో మూవింగ్ ఫార్వర్డ్ చూద్దాం మనం ఇంకేమేమి చూస్తాము అనేది. అమ్మవారికి కొంచెం ముందుగా వస్తే మనకి ఇక్కడ మళ్ళీ సోమనాథ్ లింగం ఉందన్నమాట. ఇది వచ్చేసి షిరిడి సాయిబాబా. షిరిడిలో సాయిబాబా ఎలా అయితే ఉంటాడో అది అన్నమాట. సో ఇది మళ్ళీ వచ్చేసి భవానీ మాత, తుల్జాపూర్ లో భవానీ మాత ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ ఎవ్రీథింగ్ ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు. You can experience the sound guys everywhere, every situation. ఆంటీ ఇది ఎక్కడ ఉంటది అన్నమాట ఇలాంటి అమ్మవారు? మూగాంబిక అది మంగళూరు కర్ణాటక అమ్మ. మంగళూరులో అమ్మవారు సేమ్ ఇలానే ఉంటారు. సేమ్ అలాగే ఉంటారు. గైస్ వెదర్ అయితే చాలా బాగుంది. ఫ్యాన్ కూడా చెట్టు వేసుకొని తిరుగుతున్నాము. లైక్ నో ప్రాబ్లం, ట్యాన్ అయినా పర్లేదు, బట్ ఇవి మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మస్ట్ విజిట్, మస్ట్ విజిట్. సో ఇక్కడైతే బ్రహ్మపుత్రులది అది మాత్రం ఉంది, అది చూడొచ్చు. ఇది వచ్చేసి కురుక్షేత్రంలో విశ్వరూపం అన్నమాట. ఎలా ఉంటది అనేది డీటెయిల్ గా ఇదంతా చూడొచ్చు. ఇది చూసారా గైస్ మూవ్ అవుతుందో క్యూట్ గా. నాకు కంచి కామాక్షిలో బంగారు పల్లి అని ఉంటుంది కదా, ఇదనమాట బంగారు పల్లి. ముట్టుకుందాం, కంచి వెళ్ళకున్నా ఇక్కడైనా దర్శించుకున్నాను. చూడండి గైస్ ఇదైతే అన్నమాట వైకుంఠంలో ఎలా అయితే ఉంటుందో అలా. వాటర్ స్ప్రింకిల్ అవుతా ఉన్నాయి, మనం వెళ్తుంటే ఆ మూమెంట్ మీకు కనిపిస్తుందేమో. స్ప్రింకిల్ వాటర్ అవుతున్నాయి. విష్ణులోకం
ఇలా బోట్స్ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే లైక్ ఎవరన్నా బిగినర్ అలా నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. అయితే బిగినర్గా గుర్తుండిపోవాలి. సో మనం ఇంతసేపు అయితే మహాభారతం చూసామన్నమాట. ఇప్పుడు రామాయణం. ఆ, ఇక్కడ చూడండి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం. ఆ, వాళ్ళు ఎలా ఉన్నారా అని చూపిస్తాను. ఇది పట్టాభిషేకం. బోర్డు చూడొచ్చు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల పట్టాభిషేకం. ఇది మొత్తం డీటెయిల్గా ఇంకా రామాయణం. మనం ఇంతకుముందు చూసేదంతా మహాభారతం. రామ లక్ష్మణ వేదింపుట సీన్, ప్రతి సీన్ క్యాప్చర్ చేశారు ఇక్కడ. సీన్ చూడొచ్చు. దాన్ని ఇక్కడ బోర్డ్ చూడండి. అహల్య శాపం ఇచ్చమును. రామ్ లివింగ్ అహల్య ఫ్రమ్ కర్స్. అహల్యని శాపం నుంచి తీసేయడం అనమాట. ఇది ఈ సీన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రాముడి సీత కళ్యాణం. దెన్ ఇక్కడ బోర్డ్ డిస్క్రైబ్స్ అస్ రాముడి శివధనస్సు విరుచుట, సీతమ్మను కళ్యాణం. సీతాదేవి రాముడి కళ్యాణం అన్నమాట. ఇది బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ అనమాట. ఇవన్నీ మనం కార్టూన్లో కూడా ఇంత డీటెయిల్గా చూపించారు. ఇంత బ్యూటిఫుల్. అయి చెప్పు. సో ఈ సీన్ వచ్చేసి భరతుడు రాముడిని అడవిలో కలిసి విచరించుట. రాముడు భరతుడు అడవికి ఎలా వెళ్ళారు అనేది అనమాట. ఇది చూడండి, శూర్పణఖ రాముడి దగ్గరకు వచ్చి తనను వివాహం చేయమని అడుగుతుంది కదా, ఈ సీన్ అన్నమాట. ఇది లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసాడని చెప్తారు కదా, ఈ సీన్. ఇది సీతాదేవి దగ్గరికి బంగారు లేడీ వెళ్తుంది కదా, ఇదే ఆ బంగారు లేడీ అన్నమాట. ఈ సీన్ మనకు తెలుసు కదా, లక్ష్మణుడు సీతాదేవిని లక్ష్మణ్ రేఖ గీసి ఆ రేఖను దాటద్దు అని చెప్తాడు. సో లక్ష్మణ్ రేఖ అనేది మీకు కనిపిస్తుందా? నేను కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి. లక్ష్మణ్ రేఖ సీతాదేవికి గీయడం. దెన్ సీతాదేవి లక్ష్మణ్ రేఖ దాటి రావడం. చూడండి, రావణ కమింగ్ టు సీత. ఇది ఇలాంటి సీన్స్ అన్నీ భద్రాచలం పర్మశాలలో ఉంటాయి గైస్. యూ షుడ్ ఆల్సో విజిట్ ద ప్లేస్. అక్కడ కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. సీతాదేవి తన చీర ఆరేసింది, రాముడు తన పంచ ఆరేసింది, ఎవ్రీథింగ్ అక్కడ కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. మస్ట్ విజిట్ అనమాట. మీ పిల్లలకు కానీ మీ కజిన్స్కి కానీ ఎప్పుడైనా వీక్ ఆఫ్స్లో అలాంటి డేస్లో ఇలాంటివి విజిట్ చేయాలి గైస్. ఎప్పుడు పబ్స్ అవే ఎందుకు గైస్, ఇలాంటివి చూస్తే మనకి రామాయణం మహాభారతం అలాంటివి అన్నీ డీటెయిల్గా తెలుస్తాయి. ఎంత బుక్స్లో చదివినా కానీ విజువల్గా చూస్తే మనకు మెమరీ చాలా గుర్తుండిపోతుంది. అండ్ కిడ్స్కి కూడా చాలా యూస్ఫుల్గా అవుతాయి. సో ఇది వచ్చేసి పాతాళ లోకం బే అనేది అన్నమాట. చిన్నదిగా జాగ్రత్తగా రావాలి.